డివిజన్లో గెలుపొందినట్టుగా తెలుస్తోంది. ఇక నిజామాబాద్ కి సంబంధించిన అప్డేట్ మనం చూద్దాం. నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ కాస్త ముందంజలో కనిపిస్తోంది. మొత్తంగా 60 డివిజన్లు ఉన్నాయి అక్కడ. ఇప్పటివరకు కాంగ్రెస్ 7, బీఆర్ఎస్ 2, బీజేపీ 9 సీట్లను అక్కడ గెలుచుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లో 60 డివిజన్లుండగా కాంగ్రెస్ 10 డివిజన్లలో గెలుపొందింది. బీఆర్ఎస్ 5, బీజేపీ 2 డివిజన్లలో గెలుపొందడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ లో కూడా కాంగ్రెస్ తన హవా చూపిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ 10 స్థానాలను అక్కడ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ 5 స్థానాలను గెలుపొందింది. కరీంనగర్ కార్పొరేషన్ లో మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయి. మొత్తంగా 66 డివిజన్లుండగా అందులో 7 కాంగ్రెస్, 2 డివిజన్లో బీఆర్ఎస్, బీజేపీ 5 చోట్ల విజయం సాధించినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు మనం చూస్తున్నాం. మిశ్రమ ఫలితాలు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తంగా 66 డివిజన్లు ఉన్నాయి అక్కడ. అందులో 7 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 2 డివిజన్లో బీఆర్ఎస్ తన సత్తా చాటగలిగింది. బీజేపీ 5 చోట్ల విజయం సాధించింది. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ ఫలితాలకు చూద్దాం. కార్పొరేషన్ లో మొత్తంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్ 11 డివిజన్లు గెలుపొందగా ఇప్పటివరకు బీఆర్ఎస్ 4 చోట్ల గెలుపొందింది. బీజేపీ 1 చోట గెలవడం జరిగింది. మహబూబ్ నగర్ లో కార్పొరేషన్ లో కాంగ్రెస్ తన హవా చూపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మొత్తంగా 60 డివిజన్లుండగా కాంగ్రెస్ 11 డివిజన్లు అక్కడ గెలుపొందింది. బీఆర్ఎస్ 4 చోట్ల గెలుపు కైవసం చేసుకుంది. బీజేపీ 1 చోట మాత్రమే తన ప్రభావాన్ని చూపించగలిగింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఫలితాలు మనం చూస్తున్నాం. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో మొత్తంగా 60 డివిజన్లు ఉన్నాయి. అందులో కాంగ్రెస్ 11 డివిజన్లలో
గెలుపొందింది. బీఆర్ఎస్ 4 డివిజన్లలో గెలుపొందడం జరిగింది. బీజేపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైనట్టుగా మనకు ఫలితాలు అందుతున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా కాంగ్రెస్ తన హవా కొనసాగించింది.